ఆరాధించేదం దేవాతి దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, మా వ్యాధులు, మా బాధలు, మా రోగములు పోగొట్టి సంపూర్ణ శారీరక మానసిక ఆత్మీయ స్వస్థతను ఈ ఆరాధనలో మాకు దయచేయమని విశ్వాసముతో ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలారా, కలిసి పాడదాం. నమ్మకముతో, నిరీక్షణతో మనం ప్రార్థిద్దాం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములు మరొకసారి. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతుల పైకి లేపి హల్లెలూయా కలిసి పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి స్తుతించు స్తుతించు అందరూ. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసయ్యా మీకే ఆరాధన పవనాత్మదే హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు జోడించి ఈ స్వస్థత ఆరాధనలో ప్రభు స్పర్శ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రసన్నత ద్వారా స్వస్థత పొందుకోవాలని మీ ఇంటిని, తల్లిదండ్రులను, మీ పిల్లలను, మీ మనవుడు మనవరాలను, చదువు కోసం, పెళ్లి కోసం, ఉద్యోగం కోసం మీ కుటుంబం నుండి దూరంగా ఉన్న ఒక్కొక్కరిని ఆ భగవంతుని పాదాల చెంత విశ్వాసముతో, వినయముతో, వినమ్రతతో మీరు సమర్పించండి. ఆయన పంచగాయాల నుండి ప్రవహించిన పరిశుద్ధ రక్తం మీకు స్వస్థతను ఈ రాత్రి ప్రసాదించాలని ఎంతో నిరీక్షణతో మనం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మా అయోగ్యతలను లెక్కింపక నీ కరుణను బట్టి, నీ కృపను బట్టి మీ బిడ్డలకి స్వస్థతను అనుగ్రహించండి. గతకాల సంఘటనలు, వ్యసనాలు, చెడు అలవాటులు, పాపము వలన వచ్చిన అన్ని గాయాల నుండి మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా, మాకు విడుదల ఇవ్వండి ప్రభువా అని ప్రార్థిద్దాం. సకల దూతలారా, పునీతులారా, అధిదూతలారా, హతసాక్షులారా, సకల దేవుని దూతలారా మా కొరకై విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియు తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించమని, మాకు సమీపమని, ఇక్కడ ఉండమని ప్రార్థిస్తున్నా. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, మన యువత ధ్యాన వడక 4వ రోజు సాయంకాలము ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనడానికి చాలా సంతోషముతో మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. సాధ్యమైతే మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ టీవీ ముందు మోకరించి మీరు ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులుగా తల్లిదండ్రులుగా పిల్లల పెంపక విధానములో జరిగినటువంటి పొరపాట్లు, తప్పులు, పిల్లల తరపున తల్లిదండ్రుల్ని గౌరవించటానికి, వారికి తగినటువంటి గౌరవ మర్యాద చూపించటానికి, వారికి విధేయత చూపించటానికి యువతి యువకులకి, పిల్లలకి వచ్చినటువంటి లోటుపాట్లు, పొరపాటులను మనము ధ్యానించుకున్నాం. ఈ 2 కారణాల వలన చిన్నపిల్లలుగా ఇంట్లో ఉన్నప్పుడే, యువతి యువకులుగా మనం తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే, తోడ్పుట్టువులతో సొంత ఇంట్లో మనం పెరుగుతూ ఉన్న కాలములోనే
బిడ్డలారా, రకరకాల మానసిక ఆంతర్య గాయాలకి మనం గురి అవుతూ ఉంటాం. సొంత తల్లిదండ్రుల, సొంత పిల్లల, తోడ్పట్టువుల పాపము కానీ, లోటుపాట్లు కానీ, వ్యసనాలు కానీ, చెడు అలవాట్లు కానీ మనం బయట చెప్పలేం. పైన పట్టారం లోన లొట్టారం అనేటువంటి ఒక తెలుగు సామెత ఉంది. అలాగే అన్ని కడుపులు పెట్టుకుంటూ నిశ్శబ్దంగా ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూనే మనం ఉన్నాం. ఇంటి విషయాలు మనం బయట చెప్పం. అటువంటి పరిస్థితులు బిడ్డలారా, మీ కుటుంబము, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ అమ్మ నాన్నలు ఉండవచ్చు. ఈ పరిస్థితి నుండి స్వస్థత కావాలని మనము ఈ ఆరాధనలో మనం మొట్టమొదటిగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అందువలన బిడ్డలారా, ఈ మొదటి అంశములో మీరు 2-3 విషయాలు మనసులో గుర్తుంచుకోవాలి. నంబర్ 1, మీరు మన్నించేది, క్షమించేది బయటవాడిని కాదు. మీరు వదిలిపెట్టేది, మీరు అన్నిటినీ సహించేది ఏదో పక్కింటి వాడ తప్పులు పొరపాటులు కాదు. కేవలం నిన్ను కన్న తల్లిదండ్రుల పొరపాడే. నీవు 6 నెలలు లేదా 7, 8, 9 నెలలు కడుపులో మోసి ప్రసవ వేదనతో జన్మమిచ్చిన మీ పిల్లల తప్పులు పొరపాటులే. ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగిన నీ తోడ్పుట్టువుల లోటుపాటులు, వ్యసనాలు, తప్పులు పాపమే. అందువలన అలాంటి సొంత రక్త సంబంధులను మన్నించటములో ఒక ఆనందం కావాలి. సొంత కుటుంబ సభ్యులని క్షమించటములో ప్రియులారా మనకి ఇంట్రెస్ట్ కలగాలి. మొట్టమొదటిగా ప్రాముఖ్యత కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. ఏమైనా, ఏం జరిగినా, ఏమన్నా వేరే ఎవరు కాదు కదా, మీ అమ్మ నాన్నలే, మీ సొంత పిల్లలే, మీ తోడ్పుట్టువులు. కాబట్టి ప్రియులారా, సహనము, ప్రేమ, ఓర్పు, నెమ్మది, పట్టుదల, క్షమించే మనస్తత్వం బిడ్డలారా మనము డెవలప్ చేయాలి, పెంపొందించాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరాధనలో కావాలి బిడ్డలారా. అందువలన 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. మీరెక్కడ ఉన్నా సరే 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. మీరు అమ్మవై ఉన్నా, నాన్నవై ఉన్నా, కుమారుడై కుమార్తెవై ఉన్నా, తోడ్పుట్టువులవై ఉన్నా, మీ సొంత కుటుంబ సభ్యుల, సొంత రక్త సంబంధికుల, మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కసారి ఈ ప్రభు సన్నిధిలో మీరు తీసుకురండి. బహుశా మీరు వేరే కొన్ని చదువుల కారణాల వలన, ఉద్యోగ కారణాల వలన, వివాహ సంబంధమైన కారణాల వలన పెళ్ళైపోయి తల్లిదండ్రుల దగ్గర లేకుండా దూరంగా వేరే ఎక్కడైనా ఒక రాష్ట్రములో, దేశములో, టౌన్లో, సిటీలో, ఊళ్ళో ఎక్కడ ఉన్నా ఆత్మలో మీ తల్లిదండ్రులను, బిడ్డలను, తోటపుట్టువులను ప్రభువు సన్నిధికి తీసుకురండి. ఎవరికి వారి బలహీనతలు ఉన్నాయి, ఎవరికి వారి శోధనలు ఉన్నాయి, ఎవరికి వారి వ్యసనాలు ఉన్నాయి, ఎవరికి వారి పాపములు ఉన్నాయి, గొప్పగా చెప్పుకోవటానికి మనకి పెద్దగా ఏదీ లేదు. ఎందుకంటే మీ సంగతి అన్నీ కూడా మీ కుటుంబ సభ్యులకు తెలుసు. మనం పాపాత్ములై ఉన్నప్పటికీ దేవుడు మనల పాపములను మన్నించాడు. రోమా 5:8 వాక్యం పలుకుతూ ఉంది, మనము ఇంకా పాపాత్ములై ఉన్నప్పటికీ యేసుక్రీస్తు పాపాత్ములైనటువంటి మన కొరకై సిలువలో రక్తం చింది మరణించాడు. బిడ్డలారా, అప్పుడు మనకి గొప్పగా చెప్పుకోవటానికి ఏముంది?
కన్న తల్లిదండ్రులను మనసులో జ్ఞాపకం ఉంచుకుంటేనే వారి పట్ల మనం కలిగి ఉండవలసిన రుణమును గుర్తుపెట్టుకుంటేనే కళ్ళమట కన్నీరు తిరుగుతుంది. ఎన్నో కలలతో కనిపెంచిన పిల్లలని గుర్తుపెట్టుకుంటేనే తల్లిదండ్రుల కన్నీటిలో ఆనంద బాష్పాలు కారతాయి. నీ కుటుంబం గురించి దేవుడు ఏర్పరచిన ప్రణాళికలు గుర్తుంచుకుంటేనే మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. అందువలన నేను ఈ ప్రార్థన మీకోసం చేయబోతూ ఉండగా నాతో ఆత్మలు ఏకీభవించి ప్రార్థించండి. అమ్మ నాన్నలను, మీ తోడ్పుట్టువులను, మీ పిల్లలని మనస్సారా క్షమించండి. క్షమించి వదిలిపెట్టండి. మళ్ళా ప్రేమ కలిగి ఉండటానికి నిర్ణయం తీసుకోండి. మమ్మ సదా కరుణించి కాచి కాపాడున ప్రభువా, ఈ యువత ధ్యాన వడకములో 4వ రోజు సాయంకాలము స్వస్థత ఆరాధనలో పాల్గొవటానికి నీ సన్నిధిలో భక్తితో విశ్వాసముతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇదిగో నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. దేవా, తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ పెంపక విధానములో జరిగినటువంటి లోటుపాటులను, పిల్లల యువతి యువకుల మనవుడు మనవురాల మాటలలో, క్రియలలో, నడవడికలో, స్వభావములో, క్యారెక్టర్లో వచ్చినటువంటి లోటుపాటులు, పాపములు, వ్యసనాల వలన కలిగిన గాయములు, కలిగిన వేదనలు ఈ ఆరాధనలో మీకు సమర్పిస్తున్నామయ్యా. ప్రభో, కుటుంబ వ్యవస్థ నువ్వే ఏర్పరచావయ్యా. అమ్మ నాన్నలను, తల్లిదండ్రులను ఎంపిక చేసుకున్న వాడవు నీవేనయ్యా. గర్భబలము, సంతాన వరం ఇచ్చిన వాడవు నీవేనయ్యా. ఈ రాత్రి ఆత్మలు ఏకీభవించి ఈ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తూ ఉండగా నీ గాయపడ పరిశుద్ధ తిరు హృదయం నుండి ప్రవహించిన ఆ జీవజలముతోనూ ఆ పరిశుద్ధ రక్తముతోనూ ఈ బిడ్డల గాయములను నీవే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, నీ పంచగాయాలలో ఈ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని దాచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీవు తప్ప మాకు ఇంకా ఒక్కరు లేడయ్యా. నీ ఒక్కడవే మా రక్షకుడు, నీ ఒక్కడవే మాకు స్వస్థత ఇచ్చేవాడు, నీ ఒక్కడవే మమ్మ ఆదుకున్నవాడు. నీవే ఒక తండ్రివై ఉండి, నీవే ఒక నాన్నవై ఉండి, నీవే ఒక అమ్మవై ఉండి, నీవే ఒక తల్లివై ఉండి ప్రభువా ఈ బిడ్డల్ని ఆదుకొని స్వస్థపరచమని, విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ స్వస్థతారాధనలో ఈ బిడ్డల హృదయాలను, మనస్సులను, గుండెను, శరీరాన్ని, వారి భావోత్రయమైనటువంటి ఇబ్బందులను నీవే తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. 2 చేతులు మెల్లగా పైకి లేపండి. మీ ఇంట్లో మీ అమ్మ గాని, నాన్న గాని, కుమారుడు గాని, కుమార్తె గాని, మనవుడు మనవరాలు గాని, తోడ్పుట్టువులు మీ దగ్గర ఉంటే వారి హస్తములను పట్టుకోండి. నీకు ఏడుపు వస్తే, ఆనంద బాష్పాలు వస్తే, ప్రియులారా, దేవుని ఆత్మను స్పర్శిస్తూ ఉన్నాడు అని నమ్మకముతో చేతుల పైకి లేపి ఒక్క నిమిషం వారిని హృదయపూర్వకంగా మన్నించి 7 వర్డ్ ఆఫ్ సారీ. అమ్మా నన్ను మన్నించు, నానా నన్ను మన్నించు, పిల్లలని మన్నించు. పిల్లల తలపై చేతులు పెట్టి ఆశీర్వదించే అధికారం, హక్కు దేవుడు ఒక తల్లికి తండ్రికి ఇచ్చి ఉన్నాడండి. చేతుల పైకి లేపి ఒక్క నిమిషం ఆ ప్రభు ఆత్మ మిమ్మల్ని ఐక్యపరచాలని, కృపా వర్షం కృంభరించబడాలని, స్వస్థత జరగాలని, విడుదల కలగాలని చేతుల పైకి లేపి ఒక్క నిమిషం కలిసి గొంతెత్తి దేవుని స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రవహించుగాక దేవుని కృప, దేవుని కరుణ, ఆయన స్వస్థత, ఆయన విడుదల మీ హృదయముల నుండి
మీ మనస్సు నుండి, నీ మనస్సు నుండి ప్రతి ఒక్క గాయము, వేదన, బాధల బరువులు ఇప్పుడు తొలగించబడును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. తల్లిగా, తండ్రిగా, అమ్మగా, నాన్నగా నా దగ్గర ఉండండి. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నా కన్నీటి సమయములో, వేదన సమయములో, బాధలలో నాకు దగ్గరే ఉండి, ఒక అమ్మగా, ఒక నాన్నగా ఉండి, నా సకల వేదనలను, బాధలను పోగొట్టి, మా కుటుంబానికి, కుటుంబ సభ్యులకి, మా అమ్మకి, నాన్నకి, నా కుమారుడికి, కుమార్తెకి స్వస్థతను దయచేయండి యేసయ్యా అని ప్రార్థిద్దాం. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదువా సమయములో తండ్రిగా ఉండు. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదువా సమయములో తండ్రిగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్శబ్దంగా దేవుడే మీకు మీ అమ్మను, మీ నాన్నని ఇచ్చారు. దేవుడే మీకు మీ సంతానమును, పిల్లల్ని ఇచ్చారు. వారికి ఉన్న అన్ని లోటుపాటులను, వ్యసనాలను, కొరతలను దేవుని హస్తము నుండి మీరు అంగీకరించండి, స్వీకరించండి. వారిని బట్టి ఈ ఆరాధనలో దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ తెలియచేయండి. ఈ ఆరాధనలో నీకు స్వస్థత, నీకు ఉపశమనమును, నీకు నెమ్మదిని దేవుడే కలిగించునగాక. ఆమేన్, 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 ఆమేన్. రెండవదిగా ప్రియబిడ్డలారా, నేను, అనిల్ ఫాదరు, బానొక్క, రాజారెడ్డి బ్రదర్ యువతి యువకుల జీవిత యాత్రలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని వ్యసనాలను గురించి, చెడు అలవాటును గురించి, జీవిత సవాళ్ళను గురించి, మీ ఒత్తిడుల గురించి, పాప ప్రభావముల గురించి, ఇతరుల వలన కలిగినటువంటి అన్ని రకాల వేదనల నుండి గురించి చక్కగా వాక్యములో మీకు వివరించి ఉన్నారు. ఎంతోమంది చేత మీరు మోసపోయి ఉండవచ్చు. మీరు ఎదురు చూసేది ఒకటి, యాక్చువల్గా జరిగేది ఇంకొకటి. మీరు కోరుకున్నది ఒకటి, యాక్చువల్లీ మీకు సంభవించినది ఇంకొకటి. ప్రియబిడ్డలారా, ఎన్నో దీవెనలు మీరు పోగొట్టుకున్నారు. ఒకవేళ డబ్బు పోగొట్టుకున్నారా, ఆరోగ్యం పోగొట్టుకున్నారా, గౌరవం పోగొట్టుకున్నారా, చదువు పోగొట్టుకున్నారా, మీ ఇంటి పేరు పోగొట్టుకున్నారా, మీ జీవిత పవిత్రత పోగొట్టుకున్నారా, మీ కన్యత్వం మీరు పోగొట్టుకున్నారా, భవిష్యత్తు పోగొట్టుకున్నారా, విరిగి నలిగిన హృదయముతో ఏడుస్తున్న జీవితాలుగా మిగిలిపోయాయా? ఎవరికి చెప్పలేను, చెప్తే పరువు పోతుంది, చెప్పకుండా ఉండే ప్రాణం పోతుంది అనే పరిస్థితిలో ఎంతో మంది యువతి యువకులు ఉన్నారండి. బిడ్డలారా, తల్లిదండ్రులకి మీరు చెప్పలేరు, తోడ్పుట్టువులతో మీరు ఈ విషయాన్ని మీరు ఓపెన్గా మాట్లాడలేరు, ఎవరితో చెప్పలేరు. రాత్రి రాత్రి ఎంతో మంది అమ్మాయిలు బిడ్డలారా దిండు హత్తుకొని ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క స్వస్థత ఆరాధనలో బిడ్డలారా, రెండు చేతులు మరొకసారి మీ గుండె మీద పెట్టి, రహస్యంగా మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఇన్సిడెంట్స్, నీ జీవితంలో వచ్చిపోయే మనుషులు, వారు వదిలిపెట్టి వెళ్ళిపోయే గాయాలు, వేదనలు, కన్నీరు, అనుభవాలను ఈ రాత్రి మనస్సులో మీరు ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. రోమపత్రిక 12:19 వాక్యం పలుకుతుంది, ప్రతీకారం నాదే, నేను అది తీర్చును. మనం ఎవరి మీద ప్రతీకారం చేయకూడదు. ప్రతీకారం దేవునికి వదిలిపెట్టండి బిడ్డలారా. కీడుకి కీడు చేయటం కాదండి యేసయ్య మనకు నేర్పించిన పాఠం. కానీ కీడుని
మేలుగా మార్చమని, మేలు చెయ్యమని లూకా 6:27 నుండి మనం ముందుకు చదివితే 30-31 వచనం వరకు ఈ అంశం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇదే క్రైస్తవ జీవితం. కీడుకి కీడు చేయటం కాదు, కానీ కీడుని మేలుతో జయించటానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. పరులను మన్నించమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ మన్నింపు 7 సార్లు కాదు, 70 సార్లు అని యేసుక్రీస్తు పేతురు గారితో పలికి ఉన్నాడు. పరులని, వారి తప్పులను, వారు చేసినటువంటి మోసాలను, వ్యసనాలను బిడ్డలారా మనం మన్నించకపోతే, గమనించండి, అది మీకే, మీ మానసికమైనటువంటి భావోత్తరి మన జీవితానికి అది హానికరంగా మారుతూ ఉంది. మీకే అది అనారోగ్య అవస్థ తెచ్చిపడుతూ ఉంది. మీ మంచి సంబంధాలు పాడైపోతాయి. దేవునితో సరైన ఒక మంచి సంబంధాన్ని మీరు కట్టలేరు. దేవుని నుండి స్వస్థత కానీ, దేవుని నుంచి విడుదల కానీ, ఆయన నుంచి ఉపశమనమును కానీ, ఆయన పరిశుద్ధాత్మతో అనుగ్రహించు కృపావరములు కానీ, తనవి తీరు ఆయన మన కోసం ప్రసాదించు ప్రేమ కానీ బిడ్డలారా మీరు పొందలేరు. అందువలన దేవుని నుంచి స్వస్థత పొందుకోవటానికి, దేవుని నుంచి విడుదల పొందుకోవటానికి, దేవుని ఆత్మస్పర్శన పొందుకోవటానికి, ఆ దేవుని యొక్క ప్రసన్నతలో నీ శరీర మనస్సు ఆత్మకు కలిగినటువంటి భావోత్తరంగా నీవు మోస్తూ ఉన్నటువంటి ఈ బాధలు, వేదనలు, కన్నీరు, గాయాలు, మోసపోయినటువంటి సంఘటనలు, విరిగి నలిగిన హృదయముతో నీవు మిగిలిపోయినటువంటి అనుభవాలను దేవుడే తొలగించి తీసివేసి నీకు ఆంతరిక స్వస్థతను, మానసిక స్వస్థతను, ఆత్మీయ స్వస్థతను, శారీరక స్వస్థతను ప్రసాదించాలని మనము ఈ ఆరాధనలో ప్రార్థిస్తాం. ప్రియబిడ్డలారా, ఆయన తప్ప నిన్ను పాపము నుండి కాపాడేవాడు కానీ, స్వస్థత ఇచ్చేవాడు కానీ ఇంకొకడు లేడు. నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉండగా 2 చేతుల గుంట మీద పెట్టి నాతో ఆత్మలో ఏకీభవించి ప్రార్థించండి. యేసయ్యా, ఈ ఆరాధనలో ఇదిగో మీ బిడ్డలని పేరు పేరున మీకు సమర్పిస్తున్నామయ్యా. తెలుసో తెలియక శారీరక ఆసక్తుల వలన, జీవితమందుల అహంభావం వలన, లోకపు ఆశ కోరికల వలన, దృష్టి వ్యామోహాల వలన ఈ బిడ్డలు కట్టుకున్న పాపాలను, మోసపోయినటువంటి సంఘటనలు, అనుభవాలను, విరిగి నలిగిన హృదయముతో, కన్నీటితో, బాధతో, బరువెక్కిన హృదయాలతో మీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలని ఈ రాత్రి నీవు స్పర్శించండి. దేవా, ప్రతీకారం చేయకుండా, కీడుకి బదులుగా కీడు చేయకుండా, నీ నామం పేరిట, నీ వాక్యం పేరిట అందరినీ, అన్నిటినీ క్షమించి నీ స్వస్థత కోసం, స్పర్శ కోసం ప్రార్థిస్తున్న బిడ్డలపై తల నుండి అది కాళ్ళ వరకు నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి. నీ ఆనంద తైలముతో వారిని అభిషేకించండి దేవా. వారి గాయములను కట్టగట్టి, వారి యొక్క కన్నీటిని తుడిచివేసి ఆనంద భాషముతో నింపమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాన్ని చిగురింప చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నలిగిపోయిన హృదయాలను మళ్ళా నీవు కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఒంటరితనములో మిగిలిపోయిన బిడ్డలకి నీవే సాంత్వనము దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
నీ సన్నిధికి చేరిన ఈ బిడ్డలని చలన చూపుతో చూడండి ప్రభువా. వారి తప్పులు మన్నించండి, వారి పొరపాట్లను మన్నించండి ప్రభువా. నీ సొంత బిడ్డగా వారిని నీ దరికి చేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలారా, రెండు చేతులు దివ్యస్త ప్రసాదం పైకి లేపి నీ గుండెలో ఉన్న బరువును, వేదనను, బాధను, కన్నీటిను, ఇబ్బందులను, మోసపోయినటువంటి సంఘటనలను, అన్ని రకాల జీవిత బరువును, అందరి గాయాలను రెండు చేతుల పైకి లేపి ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి సమర్పించుకొని గొంతెత్తి ఒక్కసారి మనం దేవుని స్తుతించండి బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ ఆత్మను, నీ శక్తిని, నీ ప్రభావమును, నీ కల్వరి రక్తమును వారిపై చిలకరించి ఈ ఆరాధనలో స్పర్శను, స్వస్థతను, విడుదలను గ్రహించండి. పరిశుద్ధాత్మదేవా, ఓదార్చువాడా, బలపరచువాడా, శక్తినిచ్చువాడా, కన్నీను తుడుచువాడా, ఈ ఆరాధనలో వారిని స్పర్శించండి. యువతి యువకులకి నూతన జన్మమును ప్రసాదించండి. వారి జీవితాన్ని చిగురింపచేయండి ప్రభువా. నీ సన్నిధికి చేరిన బిడ్డలను హత్తుకొని ముద్దారి స్వస్థ ప్రసాదించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని, చేరితి నీ పాదం నా యేసయ్యా. నా జీవితాన్ని, నా యవ్వన జీవితాన్ని, నా యవ్వన కాలమును మళ్ళా చిగురింప చేయండి యేసయ్యా. నీవు మాత్రమే, నీ ఒక్కడవే నా దేవుడు, నాకు స్వస్థత ఇచ్చేవాడు. నీవే నా శరణమని ఆయనని పట్టుకొని ఆయన దగ్గరికి చేరి, చిన్న పిల్లలు తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఎలా ప్రేమ కోసం తెరిచేస్తారో అలాగే చేరుకుంటూ మనం పాడదాం. బిడ్డలారా, కళ్ళు మూసుకొని నీవు ప్రభు దగ్గరికి చేరి ఉన్నారని విశ్వాసముతో ఈ పాటని ప్రార్థనగా మలచి పాడదాం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింపచేయుము నా జీవితం. 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 యేసయ్యా, నీవు నన్ను మరిచిపోయినా నేను జీవించలేనయ్యా. నీవే నా దేవుడవు, నీవే నా ఆదరణకర్తవు, నీవే నా సర్వస్వము,
నీ యందు నా నిరీక్షణను నేను పెట్టుకున్నానయ్యా. ప్రభో, నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరయ్యా. కన్నీటితో ఆయన పాదాలను పట్టుకొని బిడ్డలారా ఆ స్పర్శ స్వస్థత కోసం ప్రార్థించండి. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవించునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. చేరితి నీ పాదం నా యేసయ్యా, చేకూరింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చేకూరింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. బిడ్డలారా, ఆ యేసయ్య స్పర్శ ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ప్రసన్నత ద్వారా నీ జీవితములో మళ్ళా నూతన ఆశలు, నూతన కోరికలు, ఆయన యందు నిరీక్షణ మళ్ళా కలిగి ఆయన సొంత కుమార్తెగా, సొంత కుమారుడిగా ఆయనకి సాక్షిగా జీవించటానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రాత్రి నీ జీవితాన్ని ఆయన చిగురింపచేస్తాడు. ఈ రాత్రి తన సొంత కుమార్తెగా, కుమారుడుగా నిన్ను స్వీకరిస్తాడు. నూతనత్వం నీ జీవితములో ఆయన కలిగిస్తాడు బిడ్డ. అమ్మా మరియ తల్లి, ఈ బిడ్డలకి ఒక తల్లిగా ఉండి వారి కోసం ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు
ఆశీర్వదింపబడిన వారుగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియలారా, ఈ చివరి గడియలో మీరు ఒక్క నిమిషం ఆలోచించుకోండి. వ్యసనాల వలన, చెడు అలవాటుల వలన ఆంతర్య గాయాలు కలిగినటువంటి బిడ్డల హృదయాలలో, మనసులలో 3 అంతస్తులో 3 స్టేజెస్లో మీకు ఆలోచనలు కలుగుతాయి. నంబర్ 1 ప్రియబిడ్డలారా, ఇంగ్లీష్లో నెగటివ్ స్టేజ్ అంటారు, రెండవది న్యూట్రల్ స్టేజ్ అంటారు, మూడవది పాజిటివ్ స్టేజ్ అంటారు. నెగటివ్ స్టేజ్ అంటే బిడ్డలారా, మీకు కీడు తలబెట్టిన వాళ్ళని, నిన్ను మోసం చేసేవారిని, నీకు అపకారం కలిగినటువంటి లేదా కలిగించినటువంటి వ్యక్తులపై నీవు మోసపోయిన ప్రతి సంఘటనలు ఆ మనుషులు గుర్తుకొచ్చినప్పుడల్లా పగ, కోపము, విద్వేషం, ఉక్రోషం, ఇటువంటి భయంకరమైనటువంటి ఆంతరిక మండుతున్నటువంటి అనుభవాలలో జీవిస్తూ ఉంటారు. మనస్సుకి శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రసన్నతతో మీరు ఉండలేరు. అటువంటి ఒక భయంకరమైన ఆంతరికమైన ఒక స్ట్రగుల్, ఒక ఆంతరిక యుద్ధం అని చెప్పవచ్చు. ఇది నెగటివ్ స్టేజ్ అంటారు. ఆ పగ తీర్చే వరకు, మీ ఉగ్రత తగ్గిపోయే వరకు అదొక మంటలాగా, ఒక క్యాన్సర్ లాగా నిన్ను తినేస్తుంది. ఇది నెగటివ్ స్టేజ్. రెండవదిగా న్యూట్రల్ స్టేజ్ అంటారు. అనగా కేవలం ఒట్టి మాటలతో నేను ఓకే, అన్నీ ఓకే, నో ప్రాబ్లం, నిన్ను క్షమించాను, నేను వదిలిపెట్టాను, అన్నీ అయిపోయాయి అని బయట బహిరంగంగా మాట్లాడతారు. ఒక చిరునవ్వు ముఖములో ఆర్టిఫిషియల్గా పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అందరితో మంచిగా ఉన్నట్లు నటిస్తారు. కానీ లోపల నీవు ఏకాంతముగా ఉన్నప్పుడు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రి పడుకుంటూ ఉన్నప్పుడు, ఎక్కడైనా కాసేపు ప్రశాంతంగా కూర్చోవడానికి టైం వచ్చినప్పుడల్లా ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏడుస్తూ, రహస్యంగా బాధపడుతూ, బరువెక్కిన హృదయముతో, మనస్సుకి నెమ్మది లేకుండా ఒక అగ్ని పర్వతములాగా పడలారా, ఒక వోల్కానోలాగా అది ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. లోపల ఆ అగ్ని ఆరక మండుతూ 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 ఉంటుంది. ఎవరైనా చూస్తూ ఉన్నారంటే వెంటనే కన్నీరు తుడిచేసి ఒక ఆర్టిఫిషియల్ సంతోషం, ఒక నవ్వు, చిరునవ్వు ముఖములో పెట్టుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇది న్యూట్రల్ స్టేజ్ అంటారు. మూడవ స్టేజ్ ఏంటి ప్రియలారా? పాజిటివ్ స్టేజ్ అంటారు. అనగా నిజంగా మీ అంతరంగము నుండి, మీ మనస్సులో కలుగుతూ ఉన్నటువంటి, అనగా అందరినీ క్షమించి వదిలిపెట్టి దేవుని యొక్క స్పర్శను పొంది స్వస్థత పొందుకొని నిజంగా సంతోషముతో, నిజంగా ఆనందముతో జీవిస్తున్న ఒక జీవితం. దానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ప్రియబడ్డారా, మీ మనస్సులో ఎప్పుడు కూడా ఒక ప్రేమ, అనగా రోమా 5:5 ప్రకారం దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మానవ హృదయాలలో ఆయన నింపెను, పోసెను అని వాక్యం పలుకుతుంది. ఈ ఒక్క ప్రేమ నీ హృదయంలో నీ పొందుకుంటూ ఉంటారు, అది ఇతరులతో నీ పంచుకుంటూ ఉంటారు. ఇది మొట్టమొదటి ఒక సూచన, ఒక సైన్. రెండోది ప్రియబడ్డారా, నీకు ఒక ప్రశాంతత, ఒక నెమ్మది, ఎ సైలెన్స్ అండ్ పీస్ ఇన్ యువర్ హార్ట్ నీవు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు. అనగా లోతైన నీటిపైన ఎలా ఒక
అగాధం కనిపిస్తూ ఉంటుందో, డెప్త్ కనిపిస్తూ ఉంటుందో, అలాగే నీ మనస్సుకి, నీ హృదయానికి ఆ ఒక లోతు కనిపిస్తుంది బిడ్డలారా. నిండుకుండలాగా ఎప్పుడు ఒక కంటెంట్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి నీకు జీవితములో నీవు అనుభవిస్తూ ఉంటావు. నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా బిడ్డలారా, ఈ ఆంతరిక స్వస్థత ఆరాధన చివరి గడియలో నీవు నెగటివ్ స్టేజ్లో ఉన్నావా? నీవు న్యూట్రల్ స్టేజ్లో ఉన్నావా? నీవు లేదా పాజిటివ్ స్టేజ్కి వచ్చావా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ మనస్సును ఈ ప్రశ్న అడగండి. ఒక వోల్కానోలాగా హృదయంలో మండుతూ ఉన్నట్టు అగ్ని నెగటివ్ స్టేజ్లో ఉన్నావా? అందరి ముందు మంచిగా ఉన్నానని నటించి లోపల బాధపడుతూ బరువెక్కిన హృదయముతో ఉంటూ ఉన్నావా? లేదా నిజంగా లోపల బయట నీవు ప్రేమతోనూ నెమ్మదితోనూ ఆనందముతోనూ ఉంటూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. బిడ్డలారా, యేసుక్రీస్తు తన భారమైన సిలువలో మనందరి గాయములు, వేదనలను, పాపమును, బంధకాలను, సమస్యలను, ఇబ్బందులను అన్నీ మోసి మనందరి సమస్యలకి, పాపానికి పరిష్కారము ఆల్రెడీ చేశాడు. యేసుక్రీస్తు మోసి, యేసుక్రీస్తు వహించి నీకు సంపూర్ణ విడుదల ఇచ్చినటువంటి భారం నీవెందుకు మోస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించుకో. నీకోసం ఆయన ఆల్రెడీ మోసాడు ఆ భారమును. నీకోసం ఆల్రెడీ ఆయన భుజస్కంధాలపై వహించాడు ఆ బరువు. నీ పాపానికి, నీ చేయబోయే పాపానికి ఆయన ఆల్రెడీ పరిష్కారం చేశాడు. మరి నువ్వెందుకు మోస్తూ ఉన్నావు బిడ్డా? అందుకే ప్రభు పిలుస్తూ ఉన్నాడు, భారముచ్చే అలసి సొలసిపోయిన నా సొంత బిడ్డలారా నా దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతిని ఒసగదును. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని పలికిన ప్రభు బిడ్డా ఈ రాత్రి నిన్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క ప్రసన్నత, ఆ దేవుని యొక్క శాంతి, సమాధానం నీ హృదయములో నివాసం చేయాలని, ఇక మీదట నువ్వు కూడా ఆ ప్రేమలో, ఆ శాంతి, ఆ సమాధానం అనుభవిస్తూ నీ జీవితాన్ని ఆయనకి సాక్షిగా, ఆయన చేయి పట్టుకుని ముందుకు నడవాలని ఆ ప్రభు నీకు దగ్గరే ఉన్నాడు. ఆ ప్రభుతో ఆత్మలో ఏకీభవించి లీనమై ఆ భారమును, బరువును అక్కడ దించి నన్ను స్వతంత్రులుగా చేయండి ప్రభువా అని ప్రార్థించు. నేను మీకోసం ప్రార్థిస్తున్నా బిడ్డా. మానవుల పాప పరిహారార్థమై కలువరి సిలువలో భూమి ఆకాశానికి మధ్య రక్తం చెంది శ్రమలు అనుభవించి మరణించిన యేసయ్యా, మా పాపములు మన్నించి మా శాపములు కొట్టివేసి పైశారిక బంధకాల నుండి సంపూర్ణ విడుదల మాకు ప్రసాదించినందులకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఆ యేసుక్రీస్తు రక్షకుడుగా జ్ఞానస్నానం ద్వారా అంగీకరించి నీ వాక్యమందు, నీ ఆత్మయందు నిరీక్షణ కలిగి ఆ స్వస్థత, విడుదల, ఆ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుభవించటానికి ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా పేరు పేరున ఇదిగో
నీ గాయపడినటువంటి నీ తిరుహృదయానికి సమర్పిస్తూ ఉన్నాం. ప్రభు, నీ పరిశుద్ధ శరీర రక్తముతో వారిని తల నుండి అది కాళ్ళ వరకు కడగండి. మీ బిడ్డలయ్యా, తెలుసో తెలియక జరిగిన పొరపాటులో పాపములు మన్నించి ఈ రాత్రి ఆ నెమ్మది, ఆ సంతోషం, ఆ సమాధానం ఈ బిడ్డలకి నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, రేపటి నుంచి వారు నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించు ప్రేమ ఆనందముతోనూ శాంతి సమాధానముతోనూ నిజమైనటువంటి ప్రేమతోనూ జీవింతురుగాక. ఆమేన్. నూతన వ్యక్తులుగా మీకు సాక్షిగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. ఈ యువతి యువకుల ధ్యాన వడకములో పాల్గొన్న ప్రతి బిడ్డ నూతనత్వం పొందుదురుగాక. ఆమేన్. ఇక మీదట నీకు సాక్షిగా జీవింతురుగాక. ఆమేన్. ఈ బిడ్డల ద్వారా మీకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ బిడ్డల ద్వారా కుటుంబాలు కట్టబడునుగాక. ఆమేన్. ఈ బిడ్డల యందు వారి తల్లిదండ్రులు ఆనందింతురుగాక, ఆమేన్. సంతోషింతురుగాక. ఆమేన్. వారి కుటుంబానికి మూల స్తంభముగా మూలరాయిగా వారు మారునుగాక. ఆమేన్. వారు నీ ఆత్మ ద్వారా అభిషేకించిన బిడ్డలుగా నీ పరిశుద్ధాత్మకు సాక్షిగా నిలబడునుగాక. ఆమేన్. మరణం వరకు నీకు సాక్షిగా మారునుగాక. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ఒక్క నిమిషం మీరు స్తుతించండి బిడ్డలారా. గొంతెత్తి స్వరములెత్తి హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపుడా అని ఈ పాట మనం పాడబోతున్నాం. మీరు రెండు చేతులు మీ ముందు చాచి పట్టుకోండి. మనం ప్రభువుని యాచిస్తూ ఉన్నాం. దేవా, ఆ ఓదార్చువాడైనటువంటి ఆత్మను, బలపరచు ఆత్మను, నా కన్నీరంతా తుడిచు ఆత్మను నాకు దయచేయండి. కళ్ళు మూసుకొని రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకొని నేను పాడిన తర్వాత పాడండి. రావయ్యా ఆత్మదేవా, రావయ్యా ఆత్మదేవా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా, ఓదార్చువాడా బలపరచువాడా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా, ఓదార్చువాడా బలపరచువాడా, జీవజలమా తపిస్తున్నానయ్యా, జీవజలమా తపిస్తున్నానయ్యా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా. పరిశుద్ధాత్మదేవా, కన్నీరంతా తుడిచి మీ కృపావరముతో మమ్మల్ని నింపి ఆనంద బాష్పాలలో మమ్మల్ని నడిపించని ప్రార్థిస్తున్నా. బిడ్డలారా, విశ్వాసముతో ఆ ఆత్మస్పర్శ ఈ రాత్రి మీ జీవితానికి నూతనత్వం కలిగించు ఆత్మస్పర్శ పొందుకోవాలని దాహముతో ప్రార్థిస్తాం.
కన్నీరందా తుడువుమయ్యా నీ కృపా వరములతో. కన్నీరంతా తుడుమయ్యా నీ కృపా వరములతో. ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా. పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా. జీవజలమా తపిస్తున్నానయ్యా. జీవజలమా తపిస్తున్నానయ్యా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. కలిసి పడదామా? రావయ్యా మంచివాడా చేతులు చాచి మహోన్నతుడా. ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా చేతులు చాచి పడదాం. మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. హల్లెలూయా 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 హల్లెలూయా.
నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఈ ఆరాధనను బట్టి, ఈ యువత ధ్యాన వడకాన్ని బట్టి నీవు పొందుకున్న నెమ్మది, స్వస్థత, ఆనందమును, సంతోషమును బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేయండి. నీ హృదయాంతరంగము నుండి యేసయ్యా థ్యాంక్ యూ, ప్రభువా స్తోత్రము, వందనము, ఆరాధన. నీవు చేసినటువంటి మేలుని బట్టి, నీ మన్నింపుని బట్టి, నీ కృపని బట్టి, నీ దీవెనలను బట్టి, నాకు ఇచ్చిన స్వస్థతని బట్టి నీకు థ్యాంక్స్, స్తోత్రం, వందనములు, ఆరాధన. కృతజ్ఞత తెలియచేయండి. తండ్రి దేవునికి, యేసు క్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి, నీకోసం ప్రార్థించిన సకల పునీతులకు, సకల దూతలకు, అధిదూతలకు, తల్లి మరియమ్మ గారికి కృతజ్ఞత, స్తోత్రము, ఆరాధన. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. బిడ్డలారా, మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. మోకరించి, సాధ్యమైతే సాగిలపడి, రెండు చేతులు జోడించి ఆయన కృప ఈ చివరి ఆరాధనలో మీపై ప్రవహించబోతూ ఉండగా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సిద్ధపడదాం. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ప్రేమన సహోదరి సహోదరులారా, రేపు మన యువత ధ్యాన వడక చివరి రోజు కనుక ఉదయము 6 గంటలకి పరిశుద్ధ బలి పూజ లేదు. 6 గంటలకి మొదటి వాక్య పరిచర్య, 7 గంటలకి 2 వాక్య పరిచర్య. ఇది 2 చాలా చాలా ముఖ్యమైన 2 సందేశాలే. తప్పకుండా 6 గంటలకి ఈ వాక్య సందేశాన్ని మీరు ఆలగించండి. 7 గంటలకి 2వ వాక్య సందేశము. సాయంకాలం 6 గంటలకి మనకి సమష్టి అభిషేక పరిశుద్ధాత్మ దివ్య బలి పూజను మీకోసము గురువులు సమర్పించబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ ఎ గుడ్ నైట్. గాడ్ బీ విత్ యూ.